రామాంజనేయ యుద్ధం నాటకం నుండి యుద్ధ సన్నివేశాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా కళాకారులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి సోదరుడు నల్లకా శ్రీనివాసరావు గారు, కళాకారుల సంఘం అధ్యక్షులైనటువంటి నల్లకా శ్రీనివాసరావు గారు. నల్లకా శ్రీనివాసరావు అన్నయ్య, మేము చాలా నాటకాలను, చింతామణి నాటకాలు కలిసి ఆడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల ప్రదర్శనలు చేశాము. నెల రోజులు ఒకే వేళలో ప్రయాణం చేసినటువంటి చరిత్ర ఉంది మాకు. అలా చాలా ప్రదర్శనలు కలిసి ఆడినటువంటి మా నల్కా శ్రీనివాసరావు అన్నయ్య గారికి మరియు ఈ కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము నేర్చుకున్నటువంటి విద్యను మీ ముందు ప్రదర్శించాము. ఏదైనా తప్పులుంటే క్షమించి మీ బిడ్డలుగా భావించి మీ అమూల్యమైనటువంటి ఆశీర్వచనాలు మాకు అందజేస్తారని చెప్పి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు శ్రీరామ పాత్రధారి ఆదినారాయణ గారికి కళా పోషకులు ఉప్పడపాటి చెన్నిపాటి కృష్ణారావు గారు నూతన వస్త్రాలతో సత్కరిస్తారు ఆదినారాయణ గారికి. అట్లాగే ఆంజనేయ పాత్రధారి ఫణికుమార్ని కూడా సత్కరిస్తారు. తమ్ముడు ఫోటో ఉంటుంది అమ్మ సెల్లో ఒకసారి అది అప్పచ్చిస్తాను. మరి ఇందాక అన్ని వేళ కారణాల వల్ల మరి లాలు గారికి వాళ్ళ అభిమానులు వచ్చారు, సత్కరించలేకపోయారు, క్షమించాలి. ఇప్పుడు లాలు గారు వేదిక మీదకి వస్తే వాళ్ళ అభిమానులు వచ్చి సత్కరించుకుంటారు. కాబట్టి లాలు గారు తక్కిలపాడు వాస్తవులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే బంగారు గిడదారు ఉప్పలపాడు సైదులు గారు కూడా వేదిక మీదకి వచ్చి లాలు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. నూరు భాషా సంఘం పెద్దలు ఎక్కడున్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈసీబు గారు ఇప్పుడు దాకా ఉన్నారు. మరి అయిపోయింది. మరి సైదులు గారు బంగారు గిడతారు ఉప్పలపాడు సైదులు గారు పుష్పాంకులను చేసి దుశ్శాలతో సత్కరిస్తున్నారు. అట్లాగే కృష్ణారెడ్డి గారు కూడా పుష్పమాలతోటి వారిని సన్మానిస్తున్నారు. ఎమ్మటే లేదు విరిసిన పెళ్ళెలలో నా చెలికాడు కనిపించలే విరిసిన వెన్నెలలో నా చెలికాడు కనిపించలే విరిసిన వెన్నెలలో నా చెలికాడు విరిసిన వెన్నెలలో
మనసే విరబూసెనే నా వేణు పులకించెనే నా మనసే విరబూసెనే కసరిరి పాప మామ కస విరిసిన విరిసిన వెన్నెలలో కడలి తరంగాలను నీ కోపుల భావాలు కనిపించెనే కడలి తరంగాలలో నీ కోపుల భావాలు కనిపించెనే చిన్నారి వెన్నెలనై నీ కొరకే వేచెనులే చిన్నారి వెన్నెలనై నీ కొరకే వేచెనులే కసరిని పాప మమ్మ గస విరిసిన విరిసిన వెన్నెలలో ఆర సుందరకార మది నిన్ను వేడగా సుందరకార మది నిన్ను వేడగా మదిలోని భావాలు మరి మరి పిలిచాను మదిలోని భావాలు మరి మరి పిలిచే మనసార నిన్ను కొలుపురా మనసార నిన్ను కొలుపురా తమరేనా చింతామణి వింతైన వేషములతో ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. వింతగా ఉందా వేషం ఏమంటో క్రొత్త బేరం ఒకటి తగిలితేను అందుకనే ముస్తాబై కూర్చున్నానండి వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టని వచ్చము? నీ అన్నము కోపములో కూడా ఉట్టిపడుతున్నది. విధాత సృష్టిలో ప్రత్యేకతను సంతరించుకున్న నీ సుందర రూపము అనితర సాధ్యం. నీ సుందర రూపము గాంచి నా మనసు ఆనంద పరవశమైనది. ప్రకృతి పరవశించి పులకరించిపోయే వేళ ఈ వేళ ఒక రమ్యమైన రసావిష్కరణ చేద్దామా? అందాల ఊర్వశి
నిరతము నీవే నాట్యమయోరి నాట్యమయూరి నవరాజమని నాతను ఊరించి కురిపించే అంధాల ఊర్వశి నీవే నీవే నా హృదయ రాజీ ఎంత ముక్కు పట్టని ముత్యము. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చేదనన్నారే, నమ్మకముగా పలికి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితమిది. అయినా అదేం పాపం కానీ మీ మగవారు అసలు మా ఆడవారిని నమ్మరు కదా. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోవు. అయినా మాటలు హాస్యమా, హాస్యమునకు హద్దులుండవలను. బడలు మండు హాస్యమా పోనేము పొరపాటు. అయినా సుబ్బిశెట్టి ఎందులోకి వచ్చినట్లు ఆ విషయం మీకెవరు చెప్పారు? నేను స్వయముగా చూచితిని. వీధి గుమ్మమున వచ్చినచో మీ అమ్మ కట్టబడవలసి వస్తుంది కదా అని పెరడు గుమ్మమ్మ కడకు వచ్చేసరికి అంతట తటాల తలుపు తెచ్చుకొని బడాలన బయటకు వచ్చింది. ఆ బాటలతో చూసి నేను నన్ను చూసి అతను కొంచెము తెల్లబోయింది. అంతటా అతని కనుమానము కలగకుండానట్లు కోటెగుంలాడుచూ వెంట వెళ్ళినాడు. ఎందులకే తెచ్చిరని అతన్ని అడగకపోతిరా? అడిగినాను. ఏమని చెప్పినాడు? మేళముల కొరకు వచ్చిందని చెప్పాను. చెప్పారు కదా, మరి మీ సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పండి. చెప్పినా కోపగించుకోవడం కదా.
కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపం ఉండిన కదా. నీలముల కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అదరుచు బెదరుచు పెరటి దారిన పోవుట ఎలా? అదిగో 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 అప్పుడే మగు చెప్పుకున్నా వచ్చింది కోపం. అట్లయినా ఆ సంగతి కూడా నేనే చెప్తాను, ఆలకించండి. మేడం గురించి మాట్లాడటకై మా అమ్మ అతన్ని మేడం మీదకి తీసుకొని వచ్చినది. ఆ ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేయడం ధర్మము కనుక కూర్చోండమని కుర్చీ వేసి తాంబూలమియ్యగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి ఏం చేశాడు? అతడు ఏం చేశాడో తెలుసా? ఆ, ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఉహు. అధిక ప్రసంగము ప్రారంభించాను. అందుకు నాకు చికాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కా పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చూపుడు కాని విషయం మీద అతని దొడ్డిలోనికి తీసుకొని పోయి ఆ దారిని ఆవలకు సాగినప్పుడది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి ఇది. ఓ శివరి మగమ్మ, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ విన్నడును నలుసొంత అబద్ధం ఆడవని కదా నా నమ్మకము. ఏమండి, మీ తోడనే కాదండి, ఉహు. నేనెవ్వరి తోడను అబద్ధమాడను. ఉమ్, చింతామణి ఈ కులములో పుట్టవలసినది కాదు అని ఉమ్. చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాట చేయలేదు. నేనెన్ని సార్లు నిన్ను సాధించలేదు. ఎవడను లేరు మానవన తీర్థనని పురమందు. కళ్ళలను కందువ మాటలను ఇగుల గౌరడి గొల్లతోపుగా దోళ్ల దోపుగా గొంగలు నేను గొంగుగలువా నన్ను ఎవరు అవునవును, కానీ విశుద్ధ వృత్తి నీ చందమున విశుద్ధ వృత్తి నీ చందమున గుణ విచారణ సల్గని వారు సరే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటకేమున్నది? దైవము తరచుగా ధనికుల నాలుగల తాటి పటలతోడను చేతులు శివమురాకులతోడను హృదయం ఉక్కు ముక్కలతోడను చేయుతుంది. ఇదంతయో చావు కబురు చల్లగా చెప్పటం కావలేను. ఇప్పటికి మాత్రం అంతే కానీ 2-3 దినములు తప్పకుండా సానుకూలం కాదు. ఇకనేమి ఎప్పటి పాట దిగినది? ఇదివరకు రేపు రేపు. ఇప్పుడు ఆ రేపులకు మరెండు త్రోపులు కూడా తగిలినవి. కాదు కాదు, ఇది వరకు అదిగో ఇదిగో అని త్రిప్పిన తుంటది ఇప్పుడు తొంట చేయి చూపినాడు. అంతట మీద ఒక తొంటని ఆశ్రయించినారు. ఆ తొంటని కొన్ని రేపులు కడిపి ఆవల తనకు తొంట చేతి తెచ్చును. మీరు ఆ తొంట చేతులను తెచ్చి మా ఇంటికి తోడములు గుచ్చుదురు, అంతేనా? మాట శాంతముగా వినకయ్యే మండిపడినా నేనేం చెప్పను. చిరాకు మాని చివరంటగా విని అప్పుడు నీకు తోచినట్టు. ఇక నేనేమి విననక్కర్లేదు. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక భరించుతుంది కానీ మరొకరైతే ఏ మందో మాకో మింగి చావలసినదే. ఇక్క పడలేను బాబు, ఇక్క పడలేను. హరవినందనలేక్షణా
విడచితి బంధువర్గముల వీడికి ప్రాణముల విడచితి విలువాకిలియు వీడిది భార్యను కాద చెప్పుదా విడచితి అగ్గు సిక్కులు విడచితి అగ్గు సిక్కులు అరవింద బలేక్షమ విడువనే దేహము విడువనే దేహము నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన ఏమండి ఈ నెలలో ఎర్రని ఏ కానైనా ఇచ్చినారా చెప్పండి. చింతామణి నాకు ఉన్నతలో నాకు కలిగినంతలో నీకు నేనేమైనా వేక్ష చేసిందినా సోదలను ఆది క్షేత్రములెల్ల తెగనమ్మి సోదలను ఆది క్షేత్రములెల్ల తెగనమ్మి దోషులతో తెచ్చి చూసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేసిన అత్తవారిచ్చిన అంటు మామిడి తోట అంటు మామిడి తోట నీవు రోసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు సొమ్ములేంటి? కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడకొని వచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్లా నా కులము వారెల్లా నీకిది కూడదన్నా భార్య మూతికి గోదికి పరువునిదిరా లెక్క చేయక కాచుకొని ఇదులున్నా కలిగి నేను ఆ
ఏమండి తాతల నాటి క్షేత్రాలలో తెగ నమ్మి దోశలతో తెచ్చిపోసానని అంటున్నారు కదా, మరి నేను మాత్రం మీకేమి లోటు చేశానండి? తనకు కలిగినదెల్లా ఏమండి తనకు కలిగినదెల్లా పోసిన ఎట్టే సీతాపతికి స్వస్తి చెప్పినాను. ముచ్చట తీర మేడ కట్టించిన పోలీసెట్టిని పారత్రోలినాను. నిమిషంబులోన మాన్యంబు వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరిన బంగారు కొండ నేను తెచ్చో ఏమండి కోరిన బంగారు కొండ నేను తెచ్చు పెద్ది శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కార్తి కుక్కలం కలిగిలు చుట్టూ గురుమరిల్లు టకాంచి మాయమ్మ నన్యాతో ఏమండి మాయమ్మ నన్యాతో నీకే మీకే లోబడి ఉన్నాను లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను నీకే లోబడి ఉన్నాను నిజముగాను రాజశేఖర రోజుకి ఎదురా రాజసాడగేలరా రాజశేఖర మనసు నీలో బందీదురా మధురమైన బాధరా పరపురా రాజసాన ఏలరా రాజశేఖర కానిదాన కానురా 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 కలలనైనా
నీవు లోటు చేసుకొని ఏ చిన్నాడు అన్నాడు? ఆహా పియ్యమ్మ మొత్తం నిన్నడైన నన్ను దినములు కొంచెము తారుమారు కూడా పురిటి గృహ చిత్రములు ఎంతటి భాగ్యవంతులకైనా సంభవించినవే. కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు. అవును కదా. దైవ మందులకి ఈ పూట అతనిని తరశీల చేసినాడు. ఎవరండి ఆ తారసిన వారు? నేను ఇందాక తెలుపుకోక నా మాట పూర్తిగా అనిచున్నాను. ఏంటి అవలా కొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడల మిద్దెలు కట్టుకొని కాపురమున వాసుదేవమూర్తి గారి కుమారుడు ఆయనయే మా మిత్రుడు. ఏమండి ఎర్రగా పుష్టిగా పొడవగానుంటారే వారే కదూ? అవును. వారేగా ఆ, వారే. ఆ, అవును. నీవెప్పుడు చూస్తే ఇప్పుడు ఏం చెప్పాలి? ఎక్కడ చూసానో చెప్పాలి. ఏమండి ఇలా రండి. ఎక్కడ చూశాను కదా మీ అనుమానం? ఒకప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి కోవిలలో గోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయం కాబోలు చూచి తిని అన్నట్లు వారు చాలా భాగ్యవంతులని వాడుక ఏ పాటి స్థితి కలదు? వారికి 40 లక్షల పై ఉండునని నా నమ్మకము. 40 లక్షలే? అమ్మ బాబోయ్. ప్రకృతము ఆ బిల్వమంగళుడును నేను సహత్యాయులం. ఆ దినములలో ఓ అతడే నేను, నేనే అతడు. ఎలాగండి? నా ఒక్కయాట ఒక్కయాట నడయాడగడవగిన ఒక్క దిశలందు పరుడిన ఒక్క తోట ఈ దూరముడల్లు వేరైనా ఈ దూరముడల్లు వేరైనా సంసదమా కరువేరుగా మాతో వడ్డీ వయస్కులు ఈర్ష్యగలదోచితివి ఇరువురము ఓ ఇరువురు ఆ ఒక్కరోజునా ఆ
సరే కానీ అట్టివారు విడిపోవుట ఎట్లు సంభవించినది? అతడు ఆంధ్రం చాలించి చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించను. ఏమండోయ్ మరి మీరేం చేశారండి? చెప్పాలనా? చెప్పండి చెప్పాలా? చెప్పండి. నేను చదువు చాలించి చాలించి పూర్తిగా పూర్తిగా ఏమిటా పూర్తిగా? మీ వాడలో ప్రవేశించి. ఏమిటండి ఆ మాటలు? అవును, ఉన్న విషయం అంతే కదా. అబ్బా ఇట్లు ఒకరినొకరు పూర్తిగా మరచిపో వరకు వచ్చింది. ఓ ఆ ఈ మధ్య నాకు అతడే జ్ఞప్తికి వచ్చి ఉంటేనా జ్ఞప్తికి వచ్చిన ఎడలా వచ్చిన ఇలా బదులు కొరకు వారిని వీరిని దేవుడి కూర్చుందినా. ఏ చేసేవారండి? అతడు అంత మంచివాడు. అంత మంచివారా? ఓహో నా మంచి చెడ్డలని నీవు తెలుసుకొని తెలుసుకొని ఇంటికి తీసుకొని పోయి తనతో భోజనం చేయ వరకు విడిచిన వాడు కాదు. బదులు మాట కదా, బదులు మాట వెంటనే తలపెట్టిన భావ్యం కాదని మిత్రమా రేపు వచ్చేదని చెప్పి వచ్చి అబ్బే ఏమీ లేదండి. ఏమండి ఒక చిన్న మాట విన్నవించుకోమంటారా? విన్నవించుకోనా చిన్ని కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక. తెల్లని సిరిమల్లెలు నల్లని ఈ పురులలో తెల్లని సిరిమల్లెలు పరిమళాలకు పరవశించి పులకరించిపోయా. ఏమంటో విన్నవించుకోనా చిన్ని కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్ని కోరిక. ఏమండి వారు మీ ప్రాణ స్నేహితులు అంటున్నారు కదా, చాలా గొప్పవారు అంటున్నారు కదా. ఏమండి ఏమండోయ్ చెప్పు. ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకసారి మీ ప్రాణ స్నేహితుడిని ఆ, మన ఇంటికి తీసుకొని రాగలరా? అదెట్లు? ఏమండి అదేమీ నాకు తెలియదు కానీ నా నీతికి భంగం రాని అని మాత్రం నమ్ముడు. ఆ వివరం ఏమి నన్ను ఇప్పుడు అడగవలదు. నా నీతికి భంగం రాని మాత్రం అతని భార్య భూలోక రవ్వ. అతను ఇతను రప్పించడం నీవు అనుకున్నంత స్వల్ప విషయం మాత్రం కాదు. ఎంత చేతను? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు, విశ్వామిత్రుడి కంటేనా? బహునీతిమంతుడు, విప్రనారాయణుడి కంటేనా? పరశ్రీపరాన్ముఖుడు. కృష్ణశృంగుడి కంటేనా? ఏమండో ఎందుకండి లక్కి కేడబెరములు ఎంతోళ్ళు తారసిల్లు వరకే, ఎంతోళ్ళు తారసిల్లు వరకే, పురుషాగ్రనులెంత లేచి సామంతములాడినన్ బిగువు మాటలు పలికినన్, సామంతములాడినన్ బిగువు మాటలు పలికినన్, యాదలు తారసిల్లు వరకే, కామిని మణి కాంత దృగల్చలాగ్ని కలికాలవ మ్యాంచుక పాటి సోకెనే
ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా కిట్టే కిట్టే కిట్ట కరుంగడే వెన్న పోలికల్ యాదలు తారసిల్లు వరకే అవుగాక కానీ అతని భార్య నీ మాదిరి ఉండదు. నీ మాదిరి ఉండదు. భూలోక రంభ. వెర్రివాడ సానుల ఇంట్లకు జనువారిలో ఎవరి భార్య చక్కనిది కాదు, ఎవరి మాట యోయాల. ముందు మీ భార్య మాట సంగతి చెప్పండి. యావండి, ఒకప్పుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి కోవెలలో మీ భార్యను చూచానండి. ఆహా, ఆమె అందం చూడటానికి కనులు కూడా సరిపోవండి. ఆమె అందం ఎలా ఉంటుందో చెప్పమంటారా? ప్రాణములు కలిగినట్టి పసిడి బొమ్మ. ఆహా, అవయవంబులు కలిగిన అలరు కొమ్మ. అట్టి భార్యను విడచి నీవు ఒకటా నేటికి అవ్వా ఈనాటికి ఎన్ని కొంపలు చొచ్చితో ఎరుగవక్క. ఇప్పుడు చెప్పండి, నీకెవరు బదులు చెప్పగలరు? ఏమండి, బదులు చెప్పుడుతో పర్లేదు కానీ ఎలాగైనా మీరు ఒక్కసారి ఆయన్ని మన ఇంటికి తీసుకొని వస్తే అతన్ని ఆకర్షించు భారం మాత్రం నాది. ఆ మీద అతనికి ఉన్న 40 లక్షల్లో మిగతా సగం నాది. మీదేమిటి నాదేమిటా? మొత్తం మీకే కావాలా? ఆహా. నా అభ్యంతరం ఏమీనూ లేదు. అబ్బా, నువ్వు చెప్తే ఆ గంగల దూకమనను. అంత సాహసం చేయకండి. వద్దండి. సరే గాని డబ్బు తీసుకొని వచ్చి నీకు ఇస్తా. మీ స్నేహితుడి దగ్గర డబ్బు తెస్తారు కదా, తెచ్చి నీకు ఇస్తా. మీ అమ్మకి ఇస్తా. ఇక మా నాన్న అదే 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 కావాల్సింది. రావేలా 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 అందాల బాల రావేలా. మనసులో కదలాడే నీ ప్రేమ భాషలు, మనసులో కదలాడే నీ ప్రేమ భాషలు, నీ ప్రేమ భాషలతో
కవ్వించను. నీ ప్రేమ బాటలతో నన్ను గెలిపించను. రావేలా 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 అల్లా రావేలా బాలా చందమామ సన్నిధిలో తులము. అందాల చందమామ సన్నిధిలో తులము. ఇక శిరసునములతో పులకించలేవా. అందాల చందమామ సన్నిధిలో తులము. ఇక శిరసునములతో పులకించలేవా. ఇక శిరసునములతో రావేలా 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 అందాల బాల రావేలా బాల మందార బాల రావేలా మా అమ్మ ఏమంటే వెళ్తానండి. మా అమ్మ పిలుస్తుందండి. ఏమన్నదిలే ఏమంటారు ఏమండి? ఏమంటారు మేమేమంటారు నీవు లేక వీణ నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది ఆ, 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 నీవు లేక రాధా నిలువలేనన్నది ఆ, నీవు లేక వీణ. జాజి పూలు నీకై రోజు రోజు పూసి చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే నీకై రోజు రోజు పూసి చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే చందమామ తొంగి తొంగి చూసే సరసన లేవని అలుకన పోయే వీణ పలుకలేనన్నది నీవు రాక రాధా విలువలేనన్నది నీవు లేక వీణ. ఓ ఈ బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఎంత ముఖ్యమైనదేమి దివ్యస్థలం తిరుపతి కొండను దివ్యస్థలం తిరుపతి కొండను బోధించను బాధు కలిపినావు
హంసతూలిక తల్పం పునందును చెరునల్లను సృష్టి చేసినావు. ప్రీతిని పెడి గులాబీ జుట్టులకు ఓడి వించని వల్ల సుధేసినావు. ప్రభువుల మందిర ప్రాంగణముల మూర్ఛనేత్ర హస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాగరములైన సానిల్ల విడులదెత్తులు వేద్యమాతలను మహాపిశాచముల కావలసినావు కదరా. హృదయాలు నీ కల్వి కాలిపోను. ప్రేక్షక మహాశయులకు, కళాభిమానులకు, కళా ప్రోత్సాహులకు, ఇచ్చిన చేరిన మహామహులకెల్లరకు నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నల్లగా శ్రీనివాసులు గారికి, మరియు మన దర్శి శ్రీని గారికి, అదేవిధంగా నన్ను ఎంతో ప్రేమతో ఆదరణతో మన మిత్రులు కళాకారులు చెన్నుపాటి కృష్ణారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మా లాయరు సుబ్బారెడ్డి గారికి, కళాకారుడు అతనికి కూడా నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు నాకు ఒక సువర్ణ అంగుళీయకము, ఉత్త అంగుళీయకము కాదు, వజ్రాయుధం లేక వజ్రంతో చేపించినటువంటి అంగుళీయకాన్ని ఈరోజు నాకు చేకూర్చినటువంటి మిత్రుడు మన ఉణుకూరు శ్రీనివాసరెడ్డి గారికి మరీ అభినందనలు తెలుపుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు కళాకారులకు అందరికీ నేను నా మనసారా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఒక చిన్న కోరిక, మా మిత్రుడు సుబ్బారావు గారు గిరిధర్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాడు. అతని నా కోసం వచ్చి సెల్లు పోగొట్టుకున్నాడు. మరి దొరికిదా? ఎమ్మటే ఇప్పుడు